Hi, hello everyone. Welcome to Disha TV. ఈ రోజు రివ్యూ ఆఫ్ ది మూవీ వర్జిన్ బాయ్స్. సో యాక్టెడ్ బై మిత్రా శర్మ గారు, మనందరికీ తెలుసు డైరెక్టెడ్ బై దయానంద్ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా ఒక యూత్ఫుల్ స్టోరీ అని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయ్స్, హ్యాపీ డేస్ ఇలాంటి ఏదైతే సినిమాలు చూసామో, బట్ హ్యాపీ డేస్ వేరు, బాయ్స్కి చాలా బాగా సింక్ అవుతుంది. ఆ జనరేషన్లో బాయ్స్ అయితే ఈ జనరేషన్లో వర్జిన్ బాయ్స్ అనమాట. సో అందుకోసమే ఆ క్యారెక్టర్ ఒకటి తీసుకున్నారు. అండ్ ఇక ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఎవరికి ఎవరు పెద్దగా తెలిసినటువంటి పర్సన్స్ అయితే కారు. ఒక మిత్ర శర్మ గారు అండ్ శ్రీహాన్ గారు తప్పితే అందరూ కూడా కొత్త వాళ్ళే. బట్ ఆ స్టోరీ స్టార్టింగే అంటే చూస్తేనే అర్థమవుతుంది కదా మనకు, వర్జినిటీ కోల్పోవడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నమే వర్జిన్ బాయ్స్. బట్ దాన్ని ఫస్ట్ హాఫ్లో అలా తీసుకెళ్లారు. బట్ కాకపోతే కన్క్లూజన్కి వచ్చేసరికి దాన్ని వేరే వేలో చెప్పడానికి చాలా ట్రై చేశారు. బట్ అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మిత్ర శర్మ గారిది, శ్రీహాన్ గారిది, గీతాకృష్ణ, ఇలా ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్గా కొంచెం బోల్ సీన్స్ ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కొంచెం బ్రాడ్ మైండెడ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చూడొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం మేజర్గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కు అందరు కలిసి కూర్చునేది కాకుండా కొన్ని సీన్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి తప్పితే అదర్వైజ్ అంతా బాగానే ఉంటుంది. బట్ కొంచెం ఆలోచించి చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా. సెకండ్ అంటే ఏంటంటే వాళ్ళ స్టోరీయే, అంటే కౌశల్ గారు ఉంటాడు, ఆయన చెప్పేటువంటి కొన్ని మాటలు ఉంటాయి. సో ఆ మాటల వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్జినిటీ కోల్పోవడానికి చేసేటువంటి టెస్టింగ్లే, ఆ ప్రాసెస్లోనే కామెడీ అంతా రన్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని కామెడీ సీన్స్ ఎవరికి వాళ్ళు కొన్ని సీన్స్, అండ్ రొమాంటిక్ వేలో మిత్ర శర్మ గారి పేరు ఉంటుంది, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్ ఒక పార్టీ వైబ్లో ఉంటే అప్పుడు పోలీసుల ఎంట్రీ సీన్ ఉంటుంది. అక్కడ సినిమా ఒక హైప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇంటర్వెల్ సీన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది కొంచెం బాగానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ కొంచెం అంటే వెళ్తూ ఉంటుంది. అంటే ఏం జరిగింది ఆ సెకండ్ హాఫ్, అసలు ఆ ఇంటర్వెల్ దగ్గర జరిగేటువంటి ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో రివీల్ అవుతుంది. బట్ అది ఓహో దీనికోసమా అని చెప్పేసి అలా లేపి సరే అదంతా ఏం లేదు దీనికోసమని అలా మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మనకు కొన్ని సీన్స్ చూపిస్తారు, అది సెకండ్ హాఫ్కి లింక్ పెడతారేమో అనిపిస్తుంది. బట్ అది కాదు, దాన్ని కంప్లీట్గా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేజర్గా సినిమాలో చెప్పేటువంటి ప్రయత్నం ఏంటంటే, సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ సెక్సువల్గా అండ్ లవ్ పరంగా రెండు సపరేట్ ఉండి చూస్తే కొంచెం వేరేలా కనిపిస్తాయి. బట్ అది కాకుండా సో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే ఆ వర్జినిటీ కోల్పోవడానికి వాళ్ళు ఏమేమి తెలుసుకున్నారు, ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అండ్ దాని తర్వాత వాళ్ళకి ఏం తెలిసి వచ్చింది, ట్రూ లవ్ ఏంటి, అండ్ దాని తర్వాత హానెస్ట్ లవ్ ఏంటి గురించి చాలా బాగా చెప్పాడు అనమాట. పాస్ట్ లవ్స్ లేకపోతే ప్రీవియస్ ఇప్పుడున్న జనరేషన్స్కి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో యూత్ అలానే ఉన్నారు కాబట్టి చాలా వరకు కనెక్ట్ అవుతుంది. బట్ కాకపోతే హానెస్టీగా లవ్ చేసేవారు కూడా ఉంటారు అన్నదానికి సినిమా వర్జిన్ బాయ్స్ కూడా ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని రోజులైనా కానీ ప్రేమ అనేది, లవ్ ఎన్ని జనరేషన్స్కైనా అది కామన్ కాబట్టి, బట్ దాన్ని చూపించే విధానంలో దయానంద్ గారు బాగానే సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కంప్లీట్గా వాళ్ళు చేసినటువంటి తప్పులేంటి, వాళ్ళు ఎలా ముందుకెళ్ళారు, వాళ్ళు ఎలా సస్టైన్ అయ్యారు, దాని తర్వాత ఎలా సక్సెస్ అయ్యి ఆ లవ్ని వాళ్ళు ఎలా దక్కించుకున్నారు, ట్రూ లవర్ అనేది ఒక సినిమాగా చూపెట్టడం జరుగుతుంది. బట్ ఇక కొన్ని ట్విస్టులు ఉంటాయి. బట్ ఆ ట్విస్టులు చెప్తే కొంచెం స్పాయిలర్ అవుతుంది. మధ్యలో బంచిక్ బబ్లు గారి కామెడీ సీన్స్ ఉంటాయి, శ్రీహాన్ గారి ఎస్పెషల్లీ సినిమా మొత్తానికి ఆ 3 హీరోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో శ్రీహాన్ గారిది కొంచెం ఎక్కువగా కనెక్టింగ్ అనిపిస్తుంది అండ్ నవ్వుకుంటూ ఉంటాం. బట్ కామెడీ పరంగా ఓకే, అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టదు సినిమా. ఓకే, ఒక మంచి సినిమా చూస్తే ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఎస్పెషల్లీ యూత్కి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అదర్వైజ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బ్రాడ్ మైండెడ్గా ఉంటే చూస్తారు. బట్ ఈ వీకెండ్ సినిమా వచ్చిన అన్నిట్లలో కొంచెం ఈ సినిమా కొంచెం బాగానే పర్లేదు అనిపించింది. ఒక మంచి సినిమా, అంటే ఒక థియేటర్కి వెళ్తే ఒక మంచి యూత్ లవ్ స్టోరీ చూసే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ కొన్ని క్యారెక్టర్స్ అంటే ఈ జనరేషన్స్లో అమ్మాయిలు ఇలా ఉన్నారా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ కాకపోతే ఇన్ని రోజులైనా కొన్ని హానెస్ట్గా ఉండేవాళ్ళు హానెస్ట్గా ఉంటారు అని చెప్పడానికి కంప్లీట్గా ఈ సినిమా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.